నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని కృష్ణ మందిరాల్లో ఘనంగా గోకులాష్టమి వేడుకలు. హిందూ సమాజానికి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత ప్రామాణికమన్న మాజీ మంత్రి ఆలపాటి రాయప్రసాద్. డాక్టర్ రవీంద్ర బాబు వర్ధంతి పురస్కరించుకుని ఆయనకు ధన్యవాదాలర్పించిన మాజీ మంత్రి ఆలపాటి రాయప్రసాద్. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని శ్రీకృష్ణ మందిరాల నందు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామస్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి పూజల్లో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయప్రసాద్ ఆత్మీయ అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు తిలకించారు. గ్రామంలో భక్తులు శ్రీకృష్ణ మందిరాన్ని ఆధ్యాత్మిక శోభ ఒట్టిపడేలా అందంగా అలంకరించారు. గ్రామ సర్పంచ్ చొప్పల ప్రీతి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరికీ కృష్ణ భగవాన్ అనుగ్రహం లభించాలని కోరారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా గోకులాష్టమి పూజలను ఆహ్లాదకరంగా జరుపుకుంటామని అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నల్లిబోయ నాగేశ్వరరావు, నల్లగొర్ర నాగరాజు, బొంత సాంబశివరావు, తాళ గోపి, మొవ్వ గంగాద్రి, వేణుగోపాలకృష్ణ మందిర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా గత 7-8 సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుతూ ఉంటామండి. దాని తరపున అందరినీ ఆహ్వానించి ఈ ఏరియాలో ఉన్న ప్రజల్ని, గ్రామంలో ఉన్న పెద్దల్ని అందరినీ ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దాదాపుగా 8 సంవత్సరాల నుంచి అట్లా చేస్తున్నాం. మన అన్నదాన కార్యక్రమం అలాంటివి కూడా పూర్తి చేస్తూ ఈ కృష్ణ మందిరాన్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నాం. దానికి గ్రామంలోని ప్రజలందరూ సహకారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ ఈ కృష్ణ మందిరం తరఫున ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు కొలకలూరులో ఉన్న కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, అలానే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరి ఈ గ్రామ అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలంటూ ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాము. గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెనాలి మండలం గుడివేడ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామస్తులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి మండలం గుడివేడ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాయప్రసాద్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కృష్ణ భక్తులు ఆలపాటికి సాదర స్వాగతం పలికారు. గత 28 సంవత్సరాలుగా గ్రామంలోని కృష్ణ మందిరం నందు గోకులాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు, డిపి యాదవ్, గ్రామ సర్పంచ్ ఎడ్లపల్లి రాకేష్, ఉప సర్పంచ్ దేశపోయిన శ్రీనివాసరావు, దేశపోయిన వెంకటేశ్వర్లు, కాజా గోపి, దేశపోయిన గోపి, చెడుపోయిన ప్రసాద్, కుర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు వైఖానస ఆగమ రీతిలో కళన్యాసపూర్వక శిఖర ప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు సోమవారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ముఖ్య అర్చకులు అలహరి రవికుమార్, వైఖానస ఆగమ పండితులు తొలుత వికనస మునికి ప్రత్యేక పూజలు నిర్వహించి హోమాధికతను ప్రారంభించారు. ఆలయ ఈవో ఎం తిమ్మనాయుడు పర్యవేక్షణలో దేవాలయ వాస్తును దృష్టిలో ఉంచుకొని స్థపతి సలహా మేరకు ఆలయంలో ప్రధానంగా గర్భగుడి, విమాన గోపురం శిఖరం, కొండరాజుతో ఆధునీకరణ అభివృద్ధి పనులు పూర్తయిన క్రమంలో ఈ నెల 28వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. ప్రసన్నాంజనేయ స్వామి ప్రతిష్ట, భూవరాహస్వామికి కళ్యాణ్యాస పూజలు ప్రాధాన్యత చాటుకున్నాయి. భక్తులు కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు కార్యక్రమ ప్రాధాన్యత వివరించారు. వరుసగా 3 రోజుల పాటు నిర్వహించి పూజాది కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విఎల్ఎండి భట్టాచార్యులు, వేదాంతం నాగమారుతి, వేదాంతం మాధవ్ కుమార్, వేదాంతం నాగమారుతి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం విమాన గోపురాలు పునర్నిర్మాణ సందర్భంగా స్వామివారి కళన్యాసపూర్వక శిఖర ప్రతిష్టా కార్యక్రమం, మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈరోజు ఉదయం 8:06 నుండి విశేష పూజా కార్యక్రమాలు, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అష్టదిక్పాలక పూజ, నవగ్రహారాధన, కలశార్చన, తదుపరి అష్టదిక్పాలక పూజా కార్యక్రమాలు నిర్వహించడం, తదుపరి మహాశాంతి హోమాలు, వాస్తు హోమాలు నిర్వహించడం జరుగుతుంది. దేవస్థానం
ఆగమ వైఖానస పండితులు శ్రీ వేదాంతం లక్ష్మీ నరసింహ భట్టాచార్యులు గారు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. శ్రీ వేదాంతం నాగమారుతి, వేదాంతం మాధవ్ కుమార్, శ్రీ భాష్యం నరసింహ సాకేత్, శ్రీ గంజాం సాయి వరుణ్ తదితరుల ఆగమ పండితుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. ఈ విధంగా ఈరోజు ఉదయం, సాయంత్రం మరియు రేపు సాయంత్రం, ఎల్లుండి బుధవారం 28 ఉదయం స్వామివారిని కళన్యాసం చేయటం జరుగుతుంది. అలాగే విమాన గోపురాలపై శిఖర ప్రతిష్ఠ చేయటం, ధ్వజ ప్రతిష్ఠ చేయటం, విఖానస వరాహస్వామివారి ఆవాహన, తదితర ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన, అలాగే గరుత్మంతుని ఆలయానికి శిఖర ప్రతిష్ఠ, ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దివ్య దర్శనం జరుగుతుంది. తదనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా భక్తులందరికీ మనవి చేస్తూ, లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం 1972 సంవత్సరంలో కీర్తిశేషులు బాలనరసింహారావు గౌడ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయానికి నిర్మాణం చేయడం జరిగింది. ఈ దేవాలయం నిర్మాణం చేసుకుని 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామివారి యొక్క ఆలయ విమాన గోపురాలను కొండరాతితో నవీకరణ చేయడం జరిగింది. ఆ నవీకరణ కార్యక్రమంలో భాగంగా మహాసంప్రోషణ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. ఈ రోజున ఉదయం విశ్వసేన పూజతో పుణ్యాహవచన కార్యక్రమంతో అయినాయి. అదేవిధంగా మంగళవారం ఉదయం, బుధవారం కూడాను కార్యక్రమాలు, స్వామివారి కార్యక్రమాలు వైఖానస ఆగమోత్తంగా నిర్వహించడం జరుగుతుంది. 1972 సంవత్సరం నుంచి ప్రతిష్ఠ కూడాను స్వామివారి ఇక్కడ వైఖానస ఆగమంతోనే విఘ్న మహర్షి ప్రోక్తమైనటువంటి వైఖానస దివ్య ఆగమంతోనే స్వామివారి యొక్క అర్చనాకైక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాంటి విజయమైన వైఖానస ఆగమంతో ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులంతా కూడాను ఆలయం వద్దకు విచ్చేసి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కంఠప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సమాజంలో మౌనత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, వారిలో స్వర్గీయ డాక్టర్ కొత్త రవీంద్రబాబు ఒకరని, వైద్యునిగా వృత్తికి, రచయితగా ప్రవృత్తికి ఆయన న్యాయం చేశారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయం ప్రసాద్ కొత్త రవీంద్రబాబు వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. తెనాలిలోని గౌతమ్ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం డాక్టర్ కొత్త రవీంద్రబాబు వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమానికి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయం ప్రసాద్ హాజరయ్యారు. రవీంద్రబాబు చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆలపాటి మాట్లాడుతూ డాక్టర్ రవీంద్రబాబు వైద్యునిగా సమాజానికి అందించిన సేవలను, రచయితగా అందించిన సేవలను వివరించారు. సంగం జాగరముడి ప్రాంతవాసిగా రవీంద్రబాబుతో పాటు ఆ ప్రాంత వాసులు సౌమ్యులుగా వారు ఎంచుకున్న రంగాల్లో రాణించారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొత్త శివరామకృష్ణ ప్రసాద్, పలువురు డాక్టర్లతో పాటుగా తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నాదుల మహేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొత్త రవీంద్రబాబు గారు వైద్యులుగా కాకుండా సమాజానికి ఎన్నో అంశాల్లో అందుబాటులో ఉండేటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి అలాంటి అరుదైన వ్యక్తులు చాలా కొద్దిమంది. అయితే ఈ ప్రాంత మహిమ అలాంటి పెద్దలు పుట్టిన పుడమ తల్లి తెనాలి. ఈ తెనాలి పట్టణంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి రవీంద్రబాబు గారు. సమాజం ఎట్లా ఉంటే బాగుంటుంది, సమాజంలో ఉన్న అస్పృశ్యతల గురించి కానీ, సమాజంలో ఉన్న అగాధాల గురించి కానీ, ఈ కుల మతాల అంశంలో కానీ, లేకపోతే ఆయనకు ఒక ప్రత్యేకమైన ధోరణి. ఆయన రచయిత, వృత్తిపరంగా వైద్యుడైన, ప్రవృత్తిపరంగా సమాజాన్ని సంరక్షించుకోవాలనే తపనాధ్యేయం, లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి రవీంద్రబాబు గారు. ఆయన లేకపోయినా వారు, వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి, అదేవిధంగా వారి ఆలోచనలు పుణిపుచ్చుకున్న వ్యక్తులు వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ప్రగాఢమైన సానుభూతి తెలుపుకుంటూ, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా ప్రపంచంలోని మానవ సమాజం మొత్తానికి దిశానిర్దేశం చేశారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయం ప్రసాద్ తెనాలిలోని రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా సోమవారం రైల్వే స్టేషన్ రోడ్లోని కృష్ణ మందిరం వద్ద నిర్వహించిన విశేష పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయం ప్రసాద్ ఆత్మీయ అతిథిగా హాజరై ప్రత్యేక పూజ నిర్వహించారు. మందిర నిర్వాహకులు మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని కృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
రైల్వే స్టేషన్ సెంటర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పరమాత్మకు విశేషంగా పూజ నిర్వహించారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రాధాన్యతను వివరించి పండుగకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘీయులకు కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతపు కృష్ణ భక్తులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఆయన గురించి ప్రార్థించుకుంటూ పూజించుకుంటూ ఆయన నామస్మరణం చేసుకుంటూ తెనాలి పట్టణంలో కొనసాగుతూ ఉంది. యాదవ కులం అనేది కాకుండా అన్ని కులాలు కూడా ఆయన దర్శించుకోవటం పూజించుకోవటం శివుడాజ్ఞ లేని తెచ్చి ఏమైనా కుట్టదన్నట్టుగా సమస్త జీవరాశులు ఇదంతా కూడా ఎక్కడ విలయతాండం చేయకుండా మనందరినీ కాపాడాల్సిన బాధ్యత భగవంతుడి మీద భారం వేసి మనం జీవిస్తూ ఉన్నాం. జన్మదిన వేడుకల్ని హిందువులు ఎక్కడుంటే అక్కడ ఘనంగా జరుపుకునే పండుగ ఇది. హిందూ ప్రపంచం అంతా కూడా శ్రీకృష్ణుని ఆరాధిస్తుంది, పూజిస్తుంది. మా అందరం కూడా ఈ రోజున సుఖశాంతితో జీవించేలాగా ఆ భగవంతుడు జీవించాలని చెప్పి కోరుకుంటాం. ఇంకా ఈ యొక్క భక్త బృందం అందరికీ శ్రీకృష్ణ జయంతి పర్వదిన శుభ సందర్భాన నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క దేవాలయం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నెలకొల్పి నిర్విఘ్నంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అంటే విశ్వ మానవాళికి దైవం. ఆయన ఉద్బోధించిన గీతాసారం అందరికీ ఆచరణీయం. మరి ఆయన యొక్క గీతాసారాన్ని మార్గదర్శకంగా తీసుకొని ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు ఆయన బాటలో పయనిస్తూ ప్రజాసేవలో తరిస్తున్నారు. మరి అటువంటి శ్రీకృష్ణ భగవానుడు జన్మించినటువంటి మహోన్నతమైనటువంటి ఈ యొక్క యాదవ కులంలో జన్మించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క ఆశీస్సులు పొంది మనమందరం కూడా ఆయన్ని మార్గదర్శకంగా తీసుకొని మరి ఆయన బాటలో మనం భక్తి మార్గంలో నడవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రాధాన్యతను చాటుతూ అంగరంగ వైభవంగా కృష్ణ మందిరం నిర్వాహకులు ఉత్సవాలను నిర్వహించే తీరు అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని కృష్ణ మందిరం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆత్మీయ అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించారు. మందిర కమిటీ సభ్యులు శివకుమార్ను సాదరంగా స్వాగతించగా శివకుమార్ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. సాంస్కృతిక వేడుకలు ప్రదర్శించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. కోలాట భజనలు, శాస్త్రీయ నృత్యాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. అందరికీ గోకులాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మందిర వ్యవస్థాపకులు మేడిపోయిన గంగా యాదవ్, బచ్చుల శ్రీనివాసరావు, ఆరాధ్యుల కన్నా, కోటేశ్వరరావు, స్టేషన్ సెంటర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే యాదవ్ సోదరులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. తెనాలిలో కృష్ణాష్టమి ప్రతి సంవత్సరం ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకునే సాంప్రదాయాన్ని అలాగే మరి ముఖ్యంగా స్టేషన్ రోడ్లోని సోదరుడు మేడిపోయిన గంగా కానీ అలాగే శ్రీనివాస్ ఇద్దరు ఎంతో బ్రహ్మాండంగా ఈ ఏరియాలో కృష్ణాష్టమి 3 రోజుల్ని జరిపి రేపు అన్నదాన కార్యక్రమాన్ని జరిపే ఈ వేడుకల్లో నేను ప్రతి సంవత్సరం పాల్గొని అలాగే ఆ కృష్ణుని కృపని అందుకుంటున్న సందర్భం. ఈ సందర్భంగా ఆ కృష్ణుని ఆశీస్సులతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తెనాలి గంగానంపేటలోని శ్రీకృష్ణ మందిరం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పాలరాతి శ్రీకృష్ణ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి గంగానంపేటలోని శ్రీకృష్ణ మందిరం వద్ద గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలరాతి శ్రీకృష్ణ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ ఈ విశిష్ట పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాధి బాలకృష్ణ, సమాధి మహేష్, అయ్యప్ప, శంకర్, మధు, వెంకటేశ్వరరావు, శివ తదితరులు పాల్గొన్నారు. గంగానంపేట శ్రీకృష్ణ దేవాలయం ఇది మొదటి సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఇది లోగడ విగ్రహం ఉంది కానీ ఇప్పుడు కొత్త విగ్రహం పాలరాతి విగ్రహం పెట్టాము. ఈ సంవత్సరం నుంచి 10 సంవత్సరం ఇట్లానే జరుగుద్ది. సాయంత్రం 7 గంటలకి
ఉట్టికొట్టే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతుల 17వ వార్షికోత్సవ వేడుకలను మండల కేంద్రమైన దుగ్గ్యాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతుల 17వ వివాహ వార్షికోత్సవ వేడుకలను దుగ్గ్యాల్లో సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రైలుపేట బోస్బొమ్మ సెంటర్ వద్ద నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ వద్ద ప్రత్యేక పదార్థాలతో ఆహారాన్ని పంపిణీ చేశారు. తొలుత పార్టీ నాయకులు కేకును కట్ చేసి 250 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మాట్లాడుతూ యువ కిషోరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్ వద్ద ప్రత్యేక ఆహార పదార్థాలతో వంటలతో ఆహారాన్ని పంపిణీ చేశామని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొత్త వరుణ్ ఆయన సృష్టిస్తున్నారని అన్నారు. మంచి పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా నారా లోకేష్ పాటుపడుతున్నారని అన్నారు. గద్దే వాసు మాట్లాడుతూ నారా లోకేష్ బ్రాహ్మణి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్ వద్ద ప్రత్యేక పదార్థాలు, కేక్ కటింగ్, విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశామని అన్నారు. 217 రోజులుగా ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఆశించకుండా నిరుపేదలకు క్యాంటీన్ ద్వారా లోకేష్ భోజన సదుపాయం కల్పించడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, దేవరపల్లి చంటి, షేక్ బాషా, వాసిరెడ్డి సుధాకర్, నక్కా చిరంజీవి, కొరిటాల సురేష్, పర్వతనేని హర్ష, షేక్ ఫిరోజ్, షేక్ కరీముల్లా, పసుపురెడ్డి వరదరాజులు, శశి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మాష్టమి సందర్భంగా మరియు మన మంగళగిరి ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు బ్రహ్మణి గారి వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా మన అన్న క్యాంటీన్లో పేదలందరికీ ప్రత్యేక భోజనం అలాగే కేక్ కటింగ్ చేసి విద్యార్థులకి నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి దాదాపు 217 రోజుల నుంచి ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా నారా లోకేష్ గారి నిరుపేదలకి ఈ అన్నా క్యాంటీన్లో ఉచిత భోజన సదుపాయం కల్పించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి లోకేష్ గారు బ్రహ్మణి గారిని ఈరోజు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభదినంలో వార్షికోత్సవ సందర్భంగాను ప్రజలకి అన్నా క్యాంటీన్ ద్వారా ప్రత్యేకమైన ఆహారాన్ని మంచిగా తయారు చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఎంతో ఆనందించే విషయం. ఈరోజు 217 రోజుల దగ్గర నుంచి దుగ్గ్యాల్లో అన్నా క్యాంటీన్ నడపడం అనేది చాలా సంతోషదాయకం. అన్న మాట ప్రకారం ఏ రోజు ఆపకుండా అన్న క్యాంటీన్ నడపడం అనేది ఎంతో ఆనందదాయకం. ఈరోజు ముఖ్యంగా పిల్లలకు కూడా నోటు పుస్తకాలు పంచడం జరిగింది. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న దగ్గర నుంచి ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా నా దగ్గరికి శాలువాలు, బొకేలు తీసుకురావద్దు, పుస్తకాలు తీసుకురండి, ఆ పుస్తకం ద్వారా ఇంకో పిల్లలకు ఉపయోగపడదామని ఒక మంచి సదుద్దేశంతో ఆయన ఈ ఒక కొత్త పొరవడిని సృష్టించడం. దుగ్గ్యాల గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగేళ్ల శ్రీకృష్ణప్రసాద్ జన్మదినోత్సవ వేడుకలను సోమవారం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దుగ్గ్యాల గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగేళ్ల శ్రీకృష్ణప్రసాద్ జన్మదినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో కేకును కట్ చేసి కృష్ణప్రసాద్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పుష్పగుచ్చాన్ని అందించి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో, జిల్లాలో, మండలంలో కృష్ణప్రసాద్ పేరు తెలియని వారు ఉండరని అన్నారు. మండల గ్రామాల్లో ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఎంపీపీగా కొనసాగే సమయంలో అనేక సేవలు అందించారని అన్నారు. ఇటువంటి జన్మదినోత్సవ వేడుకను ఎన్నో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ కృష్ణప్రసాద్ తండ్రి రాష్ట్ర మంత్రిగా పేరు ప్రఖ్యాతను పొందారని అన్నారు. అందరి బొందువయ్య, భద్రాచల రామయ్య అనే మంచి పేరు శ్రీకృష్ణప్రసాద్కు ఉందని అన్నారు. సమాజంలో విలువలతో కూడిన వ్యక్తి ఆయనని, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఎంతగానో పాటుపడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేశవనేని శ్రీనిత, తాళ్ల అశోక్ యాదవ్, కొలకూరు నాగేశ్వరరావు, పాడిబండ్ల శ్రీకృష్ణప్రసాద్, కొరటాల సురేష్, సుధాకర్, గౌనేని అనిల్, గరిక శ్రీనివాస్, మొద్దుకూరు శ్రీనివాసరావు, నాయుడు సీతయ్య, తాడిబైన ఏడుకొండలు, పసుపురెడ్డి రవి యాదవ్, కేశవనేని వాసుబాబు, చెమటా శ్రీనివాసరావు, మంచికలపూడి వెంకటేశ్వరరావు, ఇత్తడి చంటి, బాణావత్ శంకర్ నాయక్, బొజ్జా బాలు యాదవ్, వీరంకి సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా గురువు గారు వెనిగిళ్ల శ్రీకృష్ణప్రసాద్ దుగ్గ్యాల మండలంలోనే కాదు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో సీనియర్ రాజకీయ నాయకులు. వెనిగిళ్ల శ్రీకృష్ణప్రసాద్ గారి పేరు చెప్తే తెలియని వారు, పేద ప్రజలు ఎవరు ఉండరు. మండలంలో ఉన్న 18 గ్రామాల్లో గుర్తుండిపోయే విధంగా అనేకమైన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఎంపీపీగా చాలా ఉన్నతమైన స్థాయిలో మంచి పేరు తెచ్చుకొని
అనేకమైన పదవులు అధిరోహించి మా గురువుగారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన పుట్టినరోజు కృష్ణప్రసాద్ గారు ఇవాళ పుట్టినరోజు. కృష్ణుడు ఆ రోజున పుట్టాడు, ఈయన ఈ రోజు పుట్టాడు. ఇద్దరు ఒక్కసారే పుట్టారు. శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టాడు, ఈ కృష్ణ పరమాత్ముడు పుట్టాడు. అందుకని అందరికీ అభిమానాలు చెబుతూ కృష్ణప్రసాద్ గారు మరి ఆరోగ్యంతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి వారి యొక్క తండ్రి గారు కూడా మంత్రిగా, మాజీ మంత్రిగా మంచి పేరు ప్రఖ్యాతలు గణించినటువంటి వ్యక్తి. ఆయన గర్భఫలాన పుట్టినటువంటి ఈ వ్యక్తికి అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అని వెనిగళ్ల కృష్ణప్రసాద్ గారికి ఒక మంచి గుడ్ నేమ్ ఉంది. ఎక్కడున్నా ఏది చేసినా సమాజంలో ఒక విలువలతో కూడినటువంటి వ్యక్తి. పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి ఆయన ఆనాడు పార్టీలో ఫస్ట్ నుంచి కూడా రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల యువతలో నమ్మకం బలపడుతున్న క్రమంలో పార్టీని బలోపేతం చేసుకునే కార్యాచరణలో సభ్యత్వ నమోదుకు అత్యధిక ప్రాధాన్యత ఉందని, ఆ దిశగా కార్యాచరణ అనివార్యమని రాష్ట్ర బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. మండలంలోని అంగలకుదురు గ్రామంలో సోమవారం మండల పార్టీ అధ్యక్షులు నందకిషోర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తెనాలి అసెంబ్లీలో సభ్యత్వ ప్రముఖులుగా నియమితులైన పాండురంగ విఠల్, మండల సభ్యత్వ ప్రముఖుగా నియమితులైన రాష్ట్ర బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణులు పాల్గొని పార్టీ శ్రేణులకు సభ్యత్వ నమోదు కార్యాచరణపై పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలవుతుందని, కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకుల సూచనలకు అనుగుణంగా సభ్యత్వ నమోదు ప్రక్రియ కార్యాచరణ మొదలవుతుందని అతిథులుగా విచ్చేసిన నాయకులు వివరించారు. కార్యక్రమంలో తెనాలి అసెంబ్లీ కన్వీనర్ కట్టారి వాసుదేవనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి తమిరస అనంతాచార్యులు, కొత్తపల్లి యోగానంద కిషోర్ తదితర మండల గ్రామాల్లోని బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. అట్లా చేసుకోవడం కోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఒక కాగితం తీసుకొని, ఇందాక నేను చెప్పినట్లుగానే మన ఇంట్లో ఎంతమంది, మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అట్లాగే భార్య తాలూకు చుట్టరికం, అంటే ముందు బంధుత్వాలు, తర్వాత స్నేహితులు, ఆ తరువాత పరిచయం. ఇట్లా మనం ఒక లిస్టు రాసి పెట్టుకొని ఆ లిస్టు ద్వారా కనుక మనం చేస్తే 99.9% మనం ఇంట్లో కూర్చొని ఆ కాసేపటితోనే మనకి రావాల్సిన 100 మందిని మనం రీచ్ అవుతాం. రూపాయలు వస్తున్నటువంటి వ్యక్తుల్ని సచివాలయానికి వెళ్ళి అడిగితే సచివాలయంలో శుభ్రంగా పేర్లతో సహా మనకి లిస్ట్ ఇస్తారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గ్యాల గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గ్యాల గ్రామంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాలయ సెంటర్ వద్ద ఉన్న శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు యుగంధర్ శర్మ వేద మంత్రాల నడుమ శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ సర్వాంగ సుందరంగా మామిడి తోరణాలతోనూ వివిధ రకాల పుష్పాలతోనూ విద్యుత్ కాంతులతోనూ సుందరంగా అలంకరించారు. తొలుత కేకును కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వల్లూరు నరసింహారావు మాట్లాడుతూ గ్రామంలోని శ్రీకృష్ణ భక్త సమాజం ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా పూజలు నిర్వహిస్తామని అన్నారు. స్వామివారికి గ్రామంలోని భక్తుల కోలాహలం మధ్య ప్రత్యేక పూజలు జరిపారన్నారు. శ్రీకృష్ణుని గీతోపదేశం అయిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. దేశానికి శ్రీకృష్ణుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మంపాటి క్రాంతి కుమార్, గద్దె వాసు, నక్కా చిరంజీవి, వాసిరెడ్డి సుధాకర్, పర్వతనేని హర్ష, పసుపురెడ్డి పాలబాబు, పసుపురెడ్డి నాగయ్య, బచ్చా రఘునాథ్, పఠాన్ జున్నుఖాన్, ఏమని సాంబిరెడ్డి, తుల్లిమిల్లి ఏడుకొండలు, పాడిబండ్ల రేవంత్ కుమార్, కోనంగి శంకర్, పసుపురెడ్డి గోపీకృష్ణ, కాకాని శివనాగేశ్వరరావు, శ్రీకృష్ణ సేవా సమితి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణ భక్తులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా దుగ్గ్యాల గ్రామంలో కూడా శివాలయం సెంటర్ నందు ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ భక్త సేవా సమాజం ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి పూజలు యథావిధిగా మరియు వారాంత పూజలతో పాటు ఈరోజు శ్రీకృష్ణ జన్మదిన సందర్భంగా ప్రత్యేకమైనటువంటి పూజలు మరియు ప్రత్యేకమైన అలంకరణతో భక్తుల కోలాహలం మధ్య ఎంతో ఘనంగా ఈ సంవత్సరం కూడా పూజలు జరగడం జరిగింది. ఈ పూజలకి హాజరైనటువంటి పుర ప్రజలకి, భక్తులకి అందరికీ కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని, ఆయన ఏదైతే గీతోపదేశం చేశారో ఆ గీతా మార్గంలోనే ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా మంచి నడవడితో సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండి దేశానికి మరియు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని, ఈ దేశానికి ఎల్లప్పుడూ కూడా శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మదర్ తెరెసా సాంస్కృతిక సేవా సమితి, పద్మభూషణ్ గుర్రం జాషువా కళా స్మారక పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో మదర్ తెరెసా జయంతి వేడుకలు సోమవారం సాయంత్రం దుగ్గ్యాలలోని ఉమ్మారెడ్డి పురవేదిక నందు ఘనంగా నిర్వహించారు. మదర్ తెరెసా సాంస్కృతిక సేవా సమితి, పద్మభూషణ్ గుర్రం జాషువా కళా స్మారక పరిషత్ సంయుక్తంగా
ఆధ్వర్యంలో మదర్ తెరెసా జయంతి వేడుకలు సోమవారం సాయంత్రం దుగ్గిరాలలోని ఉమ్మారెడ్డి పురవేదిక నందు ఘనంగా నిర్వహించారు. ముందుగా మదర్ తెరెసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాషువా కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దేటి యోహాన్, పరిషత్ గౌరవ సలహాదారు షేక్ సుభాని మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని చేతల్లో చూపించారన్నారు. ప్రతి ఒక్కరూ ఆమె అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో బొక్కినెల సాంబయ్య, పులివత్తి సుమన్, పులివత్తి కోటేశ్వరరావు, కొలకూరి శ్యాంబాబు, యలమాటి ఎర్రబ్బాయి, చిలువురు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోహాను, సుభానీలు మాట్లాడారు. ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని ఆమె చేతుల్లో నిరూపించిన మహానుభావురాలు నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరెసా గారు పేదరికంలో బాధపడే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటూ వారి నిర్మల్ సేవాశ్రమాలని నెలకొల్పి ఎన్నో ఎనలేని సేవలను చేశారు. ఆమె జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు మదర్ తెరెసా గారి జయంతి సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి పురవేదిక నందు ఈ జయంతి కార్యక్రమంలో అందరం ఘనంగా ఆమెకి నివాళులు అర్పించడం జరిగింది. మహోన్నత భావతలు కలిగిన మదర్ తెరెసా మనకు ఆదర్శం అని చెప్పాలి. ఆమె పేదల కోసం, ఆ రీతిగానే కుష్ఠరోగుల కోసం అనేక శిబిరాలు నిర్మించి అనేక సేవలు చేసి ఉన్నది. ఎక్కడో కని పారవేసిన బాలులను తీసుకుని వచ్చి ఆమె వారికి ఒక ఆశ్రమం స్థాపించి ఆ ఆశ్రమంలో వారికి ఆదరణ చూపించి వారిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగాలకు నడిపించిన మహాతల్లి మదర్ తెరెసా. అంతేకాక ఆమె అనేక దేశాలు కూడా ఆమెను సన్మానించి భారతరత్న ఇచ్చి ఉన్నది. నోబెల్ బహుమతి కూడా ఆమెను పొంది ఉన్నది. అందువలన ఈరోజు మనం ఆమె జయంతిని జరుపుకుంటున్నాం. జోహార్ మదర్ తెరెసా. వేమూరు మండలం జంపని గ్రామంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా ఉత్సాహంగా నిర్వహించారు. వేమూరు మండలం జంపని గ్రామంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జంపని గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం నందు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు సాంప్రదాయ వస్త్రధారంతో హారతులు పట్టుకుని పురాణ పఠనాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు ప్రత్యేకంగా శ్రీకృష్ణ పూజలు నిర్వహించి కీర్తనలు పాడుతూ నృత్యాలు చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భాన్ని పురస్కరించుకొని గోపాలకృష్ణుడి చరిత్రను ప్రస్తావిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కోలాహలం నెలకొని పండుగ వాతావరణం నెలకొంది. పూజల అనంతరం మహిళలు ప్రసాదం అందించి కీర్తనతో గ్రామంలోని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీకృష్ణుని ఆరాధనలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేమూరు మండలం గ్రామంలో గత 30 సంవత్సరాలుగా శ్రీ రాధాకృష్ణ గారి ఊరేగింపు జరుగుతుంది. ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు జరుగుతుంది. పండుగ పురస్కరించుకొని 30 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. అట్లా ప్రత్యేక పూజలు జరిపి కృష్ణుడికి ఊరేగింపు చేస్తున్నాం. అన్ని వీధులు తిరిగిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని కృష్ణ మందిరాల్లో ఘనంగా గోకులాష్టమి వేడుకలు. హిందూ సమాజానికి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత ప్రామాణికమన్న మాజీ మంత్రి ఆలపాటి రాయప్రసాద్. డాక్టర్ రవీంద్ర బాబు వర్ధంతి పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలు అర్పించిన మాజీ మంత్రి ఆలపాటి రాయప్రసాద్. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.